రాష్ట్రం మణిపూర్ గత 2 ఏళ్లుగా అట్టుడుకుతోంది. జాతుల మధ్య వైరం కారణంగా మణిపూర్లో జరిగిన అల్లర్లలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ మణిపూర్లో పూర్తి స్థాయిలో శాంతియుత పరిస్థితులు నెలకొనలేదు. మణిపూర్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మణిపూర్లోని అన్ని జాతీయ రహదారులను తిరిగి తెరవాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే ఉంటామని కుకీ జో కౌన్సిల్ ప్రకటించింది. మణిపూర్ గత 2 ఏళ్లుగా అట్టుడుకుతోంది. మణిపూర్లో 2 ఏళ్ల క్రితం మైతేయి, కుకీ తెగల మధ్య వైరం కారణంగా అల్లర్లు మొదలయ్యాయి. అప్పటి నుంచి తమ ఆధిపత్యం కోసం ఇరు తెగలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. మణిపూర్లో జాతుల మధ్య వైరం కారణంగా జరిగిన ఘర్షణల్లో 250 మంది మరణించారు. దాదాపు 50,000 మంది నిరాశ్రయులయ్యారు. మణిపూర్ దాదాపు 2 ఏళ్లుగా శాంతియుత పరిస్థితులు నెలకొనలేదు. మణిపూర్లో శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో ప్రయత్నించాయి. మణిపూర్లో పరిస్థితులను చక్కదిద్దడంలో విఫలమైన కారణంగా మణిపూర్ సీఎం సహా ఇతర కేబినెట్ మంత్రులు రాజీనామా చేశారు. అనంతరం మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు. బీరెన్ సింగ్ ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని, ఆయన రాజీనామా చేయాలని విపక్షాలతో పాటు సొంత పార్టీ నుంచి డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో విశ్వాస పరీక్ష జరిగితే సొంత ఎమ్మెల్యేలే విప్ను ధిక్కరించే సూచనలు కనిపించాయి. ఈ నేపథ్యంలో బీరెన్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. బీరెన్ సింగ్తో పాటు ఆయన కేబినెట్ మంత్రులు రాజీనామా చేయడం, దానికి వెంటనే గవర్నర్ ఆమోదం తెలపడం జరిగింది. మరోవైపు మణిపూర్ అల్లర్ల వెనుక బీరెన్ సింగ్ హస్తం ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఆ ఆడియోలు ఎంతవరకు సరైనవో ఫోరెన్సిక్ నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు మార్చి 24కు వాయిదా వేసింది. ప్రస్తుతం మణిపూర్లో రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. మణిపూర్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చిన తర్వాత అక్కడ మైతేయి, కుకీ మిలిటెంట్లు తమ ఆయుధాలను భద్రతా బలగాలకు సరెండర్ చేస్తున్నారు. మణిపూర్ ప్రభుత్వం నుంచి ప్రత్యేక పరిపాలన ఏర్పాటు చేయాలనే తమ డిమాండ్ నెరవేరేదాకా రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగకూడదని కుకీలు నిరసన తెలుపుతున్నారు. మణిపూర్లో ఫ్రీ మూవ్మెంట్ ని అడ్డుకునేందుకు కుకీలు ప్రయత్నించారు. జాతీయ రహదారులపై అన్ని వాహనాల స్వేచ్ఛా కదలికను అనుమతించాలనే నిర్ణయాన్ని అమలు చేయడంపై కాంగ్ పోక్పీ జిల్లాలోని కుకీ జో ప్రజలు కేంద్ర భద్రతా దళాలతో ఘర్షణ పడిన సమయంలో మార్చి 8న కుకీ జో నిరసనకారుడు లాల్ గౌతాంగ్ సింగ్ సిత్ మరణించాడు. అతని మరణం తర్వాత కుకీ జో నిరసనకారులు వాణిజ్య వాహనాల కదలికను కూడా అడ్డుకున్నారు. తాజాగా NH2, NH37 రెండింటిలోనూ వాణిజ్య వాహనాల కదలిక తిరిగి ప్రారంభమైంది. మణిపూర్లోని అన్ని జాతీయ రహదారులను తిరిగి తెరవాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూనే ఉంటామని కుకీ జో కౌన్సిల్ ప్రకటించింది. షట్డౌన్ ఎత్తివేయబడినప్పటికీ ఫ్రీ మూవ్మెంట్కు కుకీ జో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారని కుకీ జో కౌన్సిల్ ప్రకటించింది. మణిపూర్లో ఫ్రీ మూవ్మెంట్ ఉద్యమానికి వ్యతిరేకతను కొనసాగిస్తామని కుకీ జో కౌన్సిల్ ప్రతిజ్ఞ చేసింది. మైతేయి, కుకీ జాతుల మధ్య వైరం కారణంగా ఏర్పడిన ఘర్షణ మణిపూర్ను అతలాకుతలం చేశాయి. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించినప్పటికీ పరిస్థితులు పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. మణిపూర్లో షట్డౌన్ ఎత్తివేసినప్పటికీ ఫ్రీ మూవ్మెంట్ ను కుకీ జో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని కుకీ జో కౌన్సిల్ ప్రకటించింది. దీంతో మణిపూర్లో ఇప్పట్లో శాంతియుత పరిస్థితులు నెలకొనడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.